హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్లో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ కంటిన్యూ స్టేట్మెంట్. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ అండ్ ద కంట్రోల్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ గోస్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. సో దీని యొక్క యూసేజ్ ఏంటంటే స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ and the control flow of the program goes to the next iteration. And control flow of the program goes to the next iteration. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే జనరల్గా ఇట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ స్కిప్ చేసి ఈ కంట్రోల్ ఫ్లో అనేది నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి కంటిన్యూ అనే కీవర్డ్ ఉంటుంది, అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. సో వర్కింగ్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ ఎలా ఉంటుందంటే మనం ఒక ఫర్ లూప్లో ఇన్సైడ్ ద ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా వైల్ లూప్ లోపలైనా యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఫర్ వాల్యూ ఇన్ సీక్వెన్స్. సో సపోజ్ నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా, దీని లోపల మనం ఏదైనా కోడ్ అనేది రాయొచ్చు. అండ్ మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇలా కండిషన్ బేస్ చేసుకుని దాని లోపల అనేది ఇస్తామని చెప్పాను కదా. సో అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ కూడా సిమిలర్ టు బ్రేక్ స్టేట్మెంట్. మనం ఏదైనా ఒక కండిషన్ లోపల మెన్షన్ చేస్తాము, కండిషన్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అని ఇస్తున్నా. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం ఈ ఇఫ్ బ్లాక్ బయట ఏదైనా కోడ్ అయినా ఉండొచ్చు. సో ఇది ఇలా ఫర్ లూప్ లోపల యూజ్ చేయొచ్చు కంటిన్యూని. అండ్ అలాగే సిమిలర్లీ మనం వైల్ లూప్ లోపల అయినా యూజ్ చేయొచ్చు. వైల్ కండిషన్ అని ఇస్తున్నా, సో ఇక్కడ మీరు ఏదైనా కోడ్ అనేది రాయొచ్చు. ఇఫ్ కండిషన్ అని ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వేరేది ఏదైనా కోడ్ అనేది ఉండొచ్చు. సో ఈ టూ అనేది ఫ్లో చార్ట్స్ వస్తాయి. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ మనం ఏదర్ ఫర్ లూప్ లోపలైనా యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే వైల్ లూప్ లోపలైనా యూజ్ చేయొచ్చు. సో ఈ రెండిటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో కంటిన్యూ స్టేట్మెంట్ విత్ ఫర్ లూప్. సో నేను సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇస్తున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఇస్తున్నా. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 ఇక్కడ కాలమ్ అని మెన్షన్ చేసి దీని లోపల కంటిన్యూ అనే కీవర్డ్ వాడుతున్నా. సో ఈ ఇఫ్ బ్లాక్ బయట ఈ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో దీన్ని మొత్తాన్ని ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. సో ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఐ వాల్యూస్ అనేవి మనకి 0 నుంచి 1 2 3 4 వరకు వెళ్తాయి కదా ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో 0 = 3 కండిషన్ అనేది ఫాల్స్ కదా, సో దీని లోపలకి ఎంటర్ అవుతాయి ఇఫ్ బ్లాక్ లోపలికి. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఐ అనే స్టేట్మెంట్ ఉంది కదా, సో ప్రింట్ ఆఫ్ ఐ మనకి ఐ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ 0 కదా. సో అవుట్పుట్లో ఏమవుతుంది, 0 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ = 1 అవుతుంది. 1 అనేది 3కి ఈక్వల్ కాదో చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా, సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రింట్ ఆఫ్ ఐ అనేది ఉంది కదా నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ ప్రింట్ ఆఫ్ ఐ లోపల ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 అనేది ప్రింట్ అయింది. సో అలాగే సిమిలర్లీ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అనేది 3కి
ఈక్వలో కాదో చెక్ చేసుకుంటుంది. ఇది ఫాల్స్ కదా, సో 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అవుతుందో, సో 1, 2 ఆల్రెడీ అయిపోయినాయి కదా, ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అయిందో 3 = 3 ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదా, ట్రూ అయినప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, దీని తర్వాత లైన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, దీని తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్లాక్ ఆఫ్ లైన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనొచ్చు మనం. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు, స్కిప్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో స్కిప్ చేస్తుంది ఈ స్టేట్మెంట్స్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నా స్కిప్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ స్కిప్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి నెక్స్ట్ ఇటరేషన్లోకి ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, ఈ 3 నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది మనకి 4 కదా, ఐ వాల్యూ 4 అయింది. సో 4 = 4 ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఐ అంటే మనకి ఐ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది కదా, సో 4 అనేది డిస్ప్లే అయింది. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 0, 1, 2, 4 వచ్చింది. 3 అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఎప్పుడైతే 3 అనే ఐ = 3 అని మెన్షన్ చేసామో అక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అయిందో అప్పుడు అది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ స్కిప్ అయిపోయింది కాబట్టి ఆ 3 వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు మనకి అవుట్పుట్లో. సో అవుట్పుట్ అనేది 0, 1, 2, 4 అనేది డిస్ప్లే అయింది. సో సిమిలర్లీ మనం ఈ కంటిన్యూ కీవర్డ్ అనేది వైల్ లూప్ లోపల కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. సో దీంట్లో కంటిన్యూ స్టేట్మెంట్ విత్ వైల్ లూప్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్ అనే వేరియబుల్లో 0 తీసుకున్నా, వైల్ నమ్ <10 అనేసి ఇక్కడ కాల్ అని ఇస్తున్నా, నమ్ += 1 ఇస్తున్నా. సో జనరల్గా ఈ కంటిన్యూ కీవర్డ్ అనేది ఒక ఇఫ్ లోపల వాడతామని చెప్పాను కదా. సో ఇఫ్ నమ్ (2) ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా, అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ నంబర్ని ప్రింట్ చేస్తున్నా. సో ఈ కోడ్ మొత్తాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు ఏమవుతుంది మనకి, సో ఇక్కడ నమ్ = 0 ఉంది కదా, ఫస్ట్ ఇనీషియల్గా నమ్ అనే వేరియబుల్లో 0 ఉంది. సో 0 <10 ఈ కండిషన్ అనేది ట్రూ కదా. నెక్స్ట్ నమ్ = నమ్ +1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెంబర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అయింది. సో ఒకటి ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ నమ్ (2) 1 (2) దీని వాల్యూ ఎంత, 1 (2) అంటే 1ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, సో 1 వస్తుంది కదా. సో 1 = 0 ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వదు కర్సర్ అనేది, ఆర్ కంట్రోలర్ అనేది ఎంటర్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ నంబర్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అవుట్పుట్లో ఐ వాల్యూ నంబర్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కదా. సో 1 అనేది డిస్ప్లే అయింది. సో ఇలాగా మీరు ఈ కండిషన్ అబ్జర్వ్ చేస్తే నమ్ (2) ఇది ఈవెన్ నెంబరో కాదో చెక్ చేస్తుంది. సో ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు ఇక్కడ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయింది కదా, దీని నుంచి ఇక్కడికి వస్తుంది కదా మళ్ళా. సో ప్రీవియస్గా నమ్ వాల్యూ 1 ఉంది కదా, 1 అని <10. సో కండిషన్ అనేది ట్రూ కదా, మళ్ళీ నమ్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ 2 అయింది, 2 (2) ఇది 2 (2) అంటే 0 కదా, 0 = 0 కండిషన్ అనేది ట్రూ కదా. సో కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, నమ్ వాల్యూ 3 అవుతుంది. సో ఇలా 3 అయినప్పుడు మళ్ళీ ఈ లోపల ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇది ఫాల్స్ అవుతుంది కదా, ప్రింట్ ఆఫ్ నంబర్ అనేది ప్రింట్ అయింది, 3 అనేది డిస్ప్లే అయింది మనకి.
సో ఇలాగా లెస్ దాన్ 10 కదా! సో మనకి ఎప్పటిదాకా ఎగ్జిక్యూట్ అవుతాయి? 9 దాకా నంబర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా! సో ఎప్పుడైతే ఈవెన్ నంబర్స్ అవుతుందో అప్పుడు ఇది కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి అవి స్కిప్ అయిపోతున్నాయి. సో మనకు అవుట్‌పుట్‌లో ఏం డిస్‌ప్లే అవుతాయి? 1, 3, 5, 7, 9 ఇలా ఈ ఆడ్ నంబర్స్ అన్నీ డిస్‌ప్లే అయినాయి మనకు అవుట్‌పుట్‌లో. సో ఇలాగ కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసి కంటిన్యూ కీవర్డ్ అనేది యూజ్ చేసి మనం ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు ఈ స్కిప్ చేస్తున్నాం వాటిని. మనం ప్రింట్ చేయట్లేదు ఇలా. సో ఆడ్ నంబర్స్ వరకు ప్రింట్ చేసాం. సో ఇది మొత్తం డీటెయిల్డ్‌గా కంటిన్యూ స్టేట్మెంట్ గురించి. సో మనం ఎయిదర్ కంటిన్యూ కీవర్డ్‌ని ఫర్ లూప్‌తో వాడొచ్చు లేదా వైల్ లూప్‌తో అయినా వాడొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో పైథాన్‌లో పాస్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.